ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కోల్కతా వైద్యురాలి ఘటనకు సంబంధించి తాజాగా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. సిబిఐ దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలను సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకువచ్చింది. దీంట్లో అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, నిందితుల్ని కాపాడడానికి జరిగినటువంటి ప్రయత్నాలేంటి, అసలు ఆ రోజు జరిగిన ఘటనలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారో అన్నటువంటి యంత్రాంగం అనేటువంటి విషయానికి సంబంధించిన కీలక అంశాలని ప్రస్తావించింది సిబిఐ. దానికి సంబంధించి మాట్లాడదాం. క్రైమ్ సీన్నే మార్చేశారు. అంటే ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో మొత్తం ఆ సిచ్యువేషన్నే పూర్తిగా మార్చేసినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులను తప్పుదో పట్టించారు. అంత్యక్రియలు జరిగాక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతి అంటూ మన హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ సుప్రీంకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్లో సిబిఐ కోల్కతా పోలీసుల తీరు అత్యంత లోపభూయిష్టం, సుప్రీం కన్నెర్ర. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టిన కోల్కతా విద్యార్థి అత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జికర్ ఆసుపత్రిలో క్రైమ్ సీన్ను మార్చేశారని సిబిఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయం హత్య జరిగితే పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు ముగిశాక దాదాపు అర్ధరాత్రి 11:45 కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన వాస్తవం అని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. పైగా వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఆ తర్వాతే హత్య అని చెప్పారని సిబిఐ తీవ్రంగా ఆక్షేపించింది. చూడండి, వీరు చెప్పిన దాంట్లో ఏంటంటే పోలీసులే తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులే, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులే ఆ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టుతూ సిబిఐ ఇక్కడ చెప్తుంది. అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఈ ఘటనను పూర్తిగా మొత్తం కూడా మార్చేసేటువంటి విధంగా, అసలు ఆ ఘటన ఏం జరగలేదు అక్కడ అనేటువంటి విధంగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేశారు. రైట్, ఇక ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాన్ని సుప్రీం దృష్టికి తెచ్చింది. పైగా వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాతే హత్య అని చెప్పారని సిబిఐ తీవ్రంగా ఆక్షేపించింది. కేసులో వాస్తవాలను తొక్కి పెడుతున్నారనే అనుమానంతో హతురాలి సహచర వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతోనే పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారని నివేదికలో పేర్కొంది. కేసులో ఒక్క నిందితుడి ప్రమేయం ఉందనే బెంగాల్ పోలీసులు తేల్చారని పేర్కొన్నారు. ఈ మేరకు సిబిఐ గురువారం తన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచింది. ఆర్జికర్ ఆసుపత్రిలో క్రైమ్ సీన్ను మార్చారంటూ సిబిఐ తమ రిపోర్టులో స్పష్టం చేయడంతో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఎండగట్టింది. బెంగాల్ పోలీసులు వ్యవహరించిన తీరు నిర్లక్ష్యపూరితంగా ఉందని, అత్యాచార ఘటన తర్వాత నిర్వహించవలసిన ప్రక్రియను ఏమాత్రం అనుసరించలేదని మండిపడింది. ఈ అత్యాచార కేసు ప్రక్రియలో మీ ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని నా 30 ఏళ్ల వృత్తిపరమైన జీవితంలో ఎన్నడూ చూడలేదని బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయ బృందాన్ని ఉద్దేశించి ధర్మాసనంలోని సభ్యుడైన న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు. చూడండి, ఒక ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉన్నటువంటి జస్టిస్ పార్దివాలా నా 30 ఏళ్ల వృత్తిపరమైన జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదు మీ ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ ఈ కేసులో పశ్చిమ బెంగాల్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా పోస్టుమార్టమా? అత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అత్యాచార కేసులో పోలీసులు అనుసరించిన ప్రక్రియపైన ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఓ అసహజ మరణం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే పోస్టుమార్టం నిర్వహించిన పైన ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేసు నమోదులో బెంగాల్ పోలీసులు తీవ్ర జాప్యం చేయడం అనేది అత్యంత కలవరపాటుకు గురి చేసే అంశమని న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వ్యాఖ్యానించారు. జరిగింది అసహజ మరణం, అది ఉదయం పూట. మరి పోస్టుమార్టం చేసిన తర్వాత ఎప్పుడో రాత్రి క్రైమ్ సీన్ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. క్రైమ్ సీన్ను సీజ్ చేయడంలో పోలీసులు ఎందుకింత ఆలస్యం చేశారు అని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. అత్యాచార ఘటన వైద్యుల భద్రత పైన ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని కోరుతూ కూడా వారు కూడా రిక్వెస్ట్ చేశారు. సో అది పరిస్థితి. క్లియర్గా నిన్న వాదనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అక్కడ జరిగినటువంటి ప్రాసెస్, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్థానిక పోలీసులు చేసినటువంటి వ్యవహార శైలి, ఈ ఘటనను పూర్తిగా కప్పిపుచ్చి సైలెంట్గా దీన్ని ఎవరికి తెలియకుండానే సైలెంట్గా అక్కడికక్కడికి సెటిల్ చేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం పోలీసులు అక్కడ చేసినట్టుగా ప్రాథమిక విచారణలో, సిబిఐ విచారణలో వాళ్ళు పెట్టినటువంటి అంశాల ద్వారా తెలుస్తుంది. దీంతో సుప్రీం చాలా తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో
పశ్చిమ బెంగాల్లో ఇంత తారాస్థాయికి నిరసన కార్యక్రమాలు కొనసాగడం, అక్కడ ఉన్నటువంటి వైద్యులు సీఎంని రాజీనామా చేయాలంటూ కూడా నినదించడం, ఆ వైద్యురాలి తండ్రి కూడా ముఖ్యమంత్రి పైన నమ్మకం కోల్పోయామంటూ ఆమె పైన విమర్శలు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఇక ఇప్పుడు ఈ దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. వారు వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా ఆ నిందితులను ఆ ఒక్కడే కాదు, ఇప్పటివరకు ఆ సంజయ్ ఆ వ్యక్తి అనేటువంటి ఒక్కడనే నిందితులుగా చెప్తున్నారు, కానీ ఇప్పటికీ అందరికీ చాలా డౌట్ ఉంది. ఇది చాలా మంది వెనక ఉండి నడిపించినటువంటి ఒక తతంగం. ఆ రోజు హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా ఈ ఒక్క వ్యక్తే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారనేటువంటి విషయం. అందుకే ఇలా వరుసగా ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా ఇప్పుడు సిబిఐ కూడా అదే అంశాలని ప్రస్తావించడంతో ఈ కేసులో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, లేకుంటే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పశ్చిమ బెంగాల్లో ఎవరో పూర్తిగా కాపాడేటువంటి ప్రయత్నం చేశారు నిందితులను. అది వాస్తవం అనేటువంటి విషయం ఇక్కడ మనకు కనపడుతుంది. అంతేకాదు అసలు ఇది అత్యాచారం, హత్య ఘటనకు ముందు ఆ కాలేజ్ ఆర్జేకర్ కాలేజీ ప్రిన్సిపల్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. అనేక చాలా పెద్ద డీలింగ్స్ ఉన్నాయి ఆ కాలేజీ నుంచి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగానే ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఏమైనా రహస్యాలు ఆ వైద్యురాలికి తెలిసాయా? ఆ కారణం చేతనే ఆ రోజు రాత్రి ఒక ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని ఈ రకమైనటువంటి అత్యాచారం చేసి హత్య చేసి దుర్మార్గంగా చంపేశారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన. ఇప్పటివరకు ఉన్నటువంటి సిబిఐలో వచ్చినటువంటి అంశాల దాని ప్రకారం పూర్తిగా అక్కడ క్రైమ్ సీన్ని మార్చేశారు. ఆ రోజు జరిగినటువంటి క్రైమ్ సీన్ని మార్చేశారు. పూర్తిగా ఆ హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించి అంతటితో ఈ కేసు క్లోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం స్పష్టంగా జరిగింది అనేటువంటి విషయం అయితే నిన్న జరిగినటువంటి కోర్టులో వాదనలతోటి మరొకసారి స్పష్టంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.